హలో అందరికీ, సండే స్పెషల్గా ఈరోజు నేను మటన్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేశాను. నా స్టైల్లో నేను మటన్ ఎలా ప్రిపేర్ చేశానో మీకు కూడా చూపించబోతున్నాను. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మటన్ 1 kg వరకు తీసి మంచిగా శుభ్రం చేసి ప్రక్కన పెట్టుకున్నాను. దీనిలో కావాల్సిన పదార్థాలు చూడండి. ఒక 3 ఆనియన్స్ అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఒక 6 to 7 చిల్లీస్, అలాగే ఒక 2 ములక్కాయల వరకు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 3 టొమాటోస్ని కూడా తీసుకున్నాను. ఇవన్నీ కూడా మంచిగా చాప్ చేసి ప్రక్కన పెట్టుకున్నాను. మటన్ కూడా మంచిగా క్లీన్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకు కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు నేను ఈ కర్రీ అనేది కుక్కర్లో అయితే కుక్ చేస్తున్నాను. ఎందుకంటే మటన్ త్వరగా ఉడకదు కాబట్టి నేనైతే ఈ పాన్ అయితే పెట్టుకున్నాను. దీనిలోకి 5 to 6 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది పడుతుంది. 1 kg మటన్ కదా, సో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ దీనిలోకి మనం ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందరూ ఒకే ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారు, కానీ మనం కుక్ చేసే ప్రాసెస్లో చిన్న చిన్న తేడాలతో టేస్ట్ అనేది మారిపోతుందండి. సో నేనైతే ఇదే విధంగా ఇంట్లో మటన్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఆనియన్స్ బాగా వేయించుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. బాగా మగ్గాలండి. దీనిలోకి కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నాను. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో కలుపుతూ. నెక్స్ట్ వచ్చేసి మటన్ని మనం కొంచెం సేపు మ్యారినేట్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పసుపు అయితే వేసుకుంటున్నాను కొంచెం, అలాగే కల్లుప్పు అయితే యూస్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, కొంచెం అయితే వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కారం కూడా వేస్తున్నాను. కారం ఒక 4 to 5 స్పూన్స్ వరకు పడుతుందండి. ఎందుకంటే మటన్ కొంచెం నీచు వాసన అది లేకుండా ఘాటుగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఒక 5 స్పూన్స్ వరకు కారాన్ని అయితే వేస్తున్నాను. ఇది బాగా కలుపుకోవాలండి. బాగా ఉప్పు కారం అంతా పట్టేలాగా మంచిగా కలిపి ప్రక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి ఆనియన్ అనేది ఫ్రై అవుతుంది కదా, చక్కగా ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్నట్లయితే త్వరగా కుక్ చేసుకోవచ్చు. చూడండి, ఆనియన్స్ కూడా చక్కగా మగ్గిపోయాయి కదా. దీనిలోకి ములక్కాయ అయితే వేస్తున్నాను. ఈ టైంలో వేసుకోవాలండి, ఎందుకంటే లాస్ట్లో వేస్తే అవి చెదిరిపోతాయి కాబట్టి ఆనియన్స్తో పాటుగా కొంచెం మగ్గేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మటన్ ములక్కాయ చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు మసాలా కోసం నేను ఒక మిక్సీ జార్లో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 ఇంచ్ వరకు అల్లం ముక్కలు, అలాగే కొంచెం టమాటో కూడా వేస్తున్నానండి. మనం ప్రిపేర్ చేసుకునే మసాలాని బట్టి కూడా టేస్ట్ అనేది బాగుంటుందండి. నా దగ్గర ధనియాలు లేవు, సో నేను ధనియాల పౌడర్ అనేది ఒక 2 స్పూన్స్ వరకు వేస్తున్నాను. కొంచెం గరం మసాలా ఎప్పుడు ఏంటంటే మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటాం కాబట్టి ఒకసారి ఇలాగా పేస్ట్లా చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం జీలకర్ర వేస్తున్నాను అనమాట, ఒక 1/2 స్పూన్ వరకు వేస్తున్నాను. కొంచెం కాజు కూడా వేసుకుంటున్నాను, జీడిపప్పు. గ్రేవీ అనేది బాగా వస్తుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర, అలాగే ఇదంతా కూడా మంచిగా ఫైన్గా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. కొంచెం వాటర్ అనేది వేసుకొని ఈ విధంగా పేస్ట్గా తయారు చేసి ప్రక్కన పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఈలోపు ఇవంతా కూడా మంచిగా ఫ్రై అయ్యండి. ఎంత గోల్డెన్ బ్రౌన్లో అయ్యేలాగా మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు మటన్ అనేది వేస్తున్నాను. మొత్తం అంతా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి.
చూస్తున్నారు కదా, ఇలా ఒక 10 నిమిషాల పాటు ఈ విధంగా వదిలేసామంటే మటన్లోంచి కూడా కొద్దిగా వాటర్ వస్తుందండి. చికెన్లో వచ్చినంత వాటర్ రాదు, కానీ ఈ విధంగా మంచిగా మనం కుక్ చేసుకోవాలి. కొంచెం టొమాటో కూడా వేసాను. ఈ టైంలో ములక్కాయలను అయితే నేను పక్కకు తీసేసుకుంటాను, ఎందుకంటే బాగా కలిపినప్పుడు అవి పీస్ అయిపోతాయి అన్నమాట. సో ములక్కాయలను అయితే పక్కకు తీసేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ అంతా వేసి కొంచెం బాయిల్ చేస్తాం కదా, ఆ టైంలో ఈ ములక్కాయలు అనేవి చెదిరిపోతాయి. ఈ లోపే ఫ్లేవర్ అంతా పట్టేస్తుందండి, ఏం పర్వాలేదు. ఈ టైంలో ఈ మసాలా ముద్దను అయితే వేసుకోవాలి. అప్పటికప్పుడు చేసుకున్న మసాలా, అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏదైనా కూడా ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుందండి. సో మనం ఎప్పుడు నిల్వ చేసిన దానికంటే కూడా అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నేను ఈ విధంగా వేస్తున్నాను అనమాట. వాటర్ అనేది వెంటనే వేసేయకూడదు. ఆయిల్లో ఎంతసేపు బాగా మగ్గించుకుంటే అంత టేస్ట్ అనేది బాగుంటుంది. చూస్తున్నారు కదా, మిగిలిన ఈ గ్రైండర్లో కూడా కొంచెం వాటర్ వేసి దాంట్లో వేసేస్తానమాట. ఇలా మంచిగా ఆయిల్ పైకి తేలేటప్పుడు మనం వాటర్ వేసుకొని ఒక 4 to 5 విజిల్స్ వరకు మనం వదిలేయాలండి. అప్పుడు మటన్ అనేది త్వరగా కుక్ అవుతుందన్నమాట. చికెన్కి అయితే 1 or 2 విజిల్స్లోనే త్వరగా ఉడికేస్తుంది, కానీ మటన్ అనేది ఉడికే కొద్దీ గట్టి పడుతుంది. సో ఒక 5 నుంచి 6 వరకు నేను విజిల్స్ అయితే పెట్టేస్తాను, ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఉన్నారు. సో ఈ విధంగా చేస్తున్నాను. పక్కన అయితే నేను చారు కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మటన్ మసాలా ఎక్కువగా ఉంటుంది కదా, సో చారు కూడా ఉంటే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది అనమాట ఆ రెండు కాంబినేషన్స్లో. సో ఈ విధంగా ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. మటన్ ఒకవేళ లేతది అలా కూడా ఉంటుందండి డిఫరెన్స్. అలా లేతగా ఉన్న త్వరగా ఉడికేస్తుంది, కొంచెం ముదురుగా ఉన్నా కూడా లేట్ పడుతుంది, కాబట్టి చూసుకొని మనం కుక్ చేసుకోవాలి. ఈ టైంలో అయితే నేను ములక్కాయలను అయితే వేసేస్తున్నాను అనమాట. దీని మసాలా ఫ్లేవర్ కూడా పట్టాలి కదా. సో కొంచెం కొత్తిమీర చల్లి కొంచెం సేపు ఈ విధంగా కుక్కర్ క్యాప్ తీసేసి అయితే మనం కుక్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం వాటరీగా జ్యూసీగా ఉంటుంది. ఈ విధంగా ఉంటే బాగోదు కదా. సో కొంచెం ఒక 10 మినిట్స్ పాటు బాగా క్యాప్ అనేది పెట్టకుండా మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం గరం మసాలా వేసాను అనమాట. లాస్ట్లో వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. చూసారు కదా, గుమగుమలాడే మటన్ కర్రీ.